ఫేసెస్ ని హీరో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రాఘవేంద్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శేఖర్ జీ డైరెక్షన్ లో రాఘవేంద్ర నిర్మిస్తున్న న్యూ మూవీ రింగ. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. నా పేరు శేఖర్ జీ. నేను గతంలో అనగనగా అరణ్యం సినిమా చేశాను. ఇప్పుడు రింగ అనే కామెడీ సినిమా చేస్తున్నాను. దీనికి ప్రొడ్యూసర్స్ శివరామ్ గుప్తా గారి సమర్పణలో రాఘవేంద్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాఘవేంద్ర గారు ప్రొడ్యూసరు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్గా ఉంటూ చిట్టిబాబు, పొట్టిరాంబాబు, తర్వాత అంత కామెడీ ఆర్టిస్టులను ఎక్కువగా పెట్టేసి ఆద్యంతం కామెడీగా ఉండేలాగా ఒక లవ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఇంద్రనాథ్ గారు మెయిన్ ప్రధాన పాత్రగా కొనసాగుతూ ప్రేమ అనే అంశాన్ని ఎప్పటికైనా ప్రేమ జయిస్తుంది అనే సబ్జెక్ట్ని తీసుకుని హైటెక్ బ్యాక్డ్రాప్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్డ్రాప్లో ఈ సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. సినిమా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా విజయవంతం చేస్తారని నేను ఆశపడుతున్నాను. రింగ టైటిల్ బాగుంది, అందరూ క్యాచీగా ఉంది అంటున్నారు. అంటే అంత కామెడీ సరదా సన్నివేశాలు అంత సరదాగా ఉంటుంది. సో ఈ సినిమా హిట్ అవ్వాలని, సో ప్రొడ్యూసర్స్కి కూడా ఈ బ్యానర్ బాగా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా బ్యానరు రాఘవేంద్ర ఎంటర్టైన్మెంట్. మన శేఖర్జీ ఏమన్నారంటే చిన్న స్టోరీ వినిపించేసి, బాబాయ్ ఈ సినిమా చాలా బాగుంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ స్టూడెంట్ సంబంధించిన స్టోరీ ఇది, బాబాయ్ ఇది చేస్తే బాగుంటుంది అన్నారు. నేను స్టోరీ కొద్దిగా మొత్తం వినలేదు కానీ చాలా హ్యాపీగా ఉంది. టైటిల్ నేమ్ రింగ. మంచి విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్డ్రాప్తోని సినిమా జరుగుతుంది, సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ని మీరు పోషిస్తున్నారు అని చెప్పి నాకు చెప్పారండి. సో కథ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ, టైటిల్ కూడా మంచి క్యాచీగా ఉంది రింగ. టైటిల్కి తగ్గట్టు కూడా క్యారెక్టర్స్ కూడా మంచిగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. సో డెఫినెట్లీ ఈ సినిమా నాకు మంచి పేరుని తీసుకొచ్చి పెడుతుందని చెప్పేసి, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మంచి ప్రాఫిట్ని తీసుకొచ్చి పెడుతుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నలుగురు కుర్రాలు కలిసి చేస్తే ఎలా ఉంటుంది సినిమా, ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎంత ఫన్ ఉంటుంది అని చెప్పడానికి చేసే సినిమానే ఈ రింగ అండి. టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎంత క్యాచ్గా ఉందో. సో సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్ అంటుంటారు, ఆ ఫుల్ మీల్స్ సినిమానే ఈ రింగ అండి. అండ్ మంచి సబ్జెక్ట్ అండి. అంటే మేము అనుకుంటే కాదు, మీరందరూ కూడా చూసి మంచిదో కాదా అని మీరందరూ మాకు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కామెడీతో ఉంటుంది. ఈ మూవీ చూసి మీరు డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.